ఎక్కడ దొంగతనం జరిగిందో లేకపోతే మిస్ అయిన మొబైల్ని ఎవరు తీసుకుంటారో వాళ్ళు వెళ్ళి ఒక సిమ్ వేస్తారు. సిమ్ వేసినప్పుడు మనకు కూడా అలర్ట్ వస్తాయి. అలర్ట్ వచ్చిన తర్వాత కన్సర్న్డ్ మొబైల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి దొంగతనం జరిగిన మొబైల్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాము. సమ్ టైమ్స్ చేస్తారు, సమ్ టైమ్స్ చేయరు. సో అది ఇక్కడ మన డిస్ట్రిక్ట్ మాత్రం కాదు, మన స్టేట్ మాత్రం కాదు, ఈవెన్ పక్కన స్టేట్ కర్ణాటక స్టేట్, కేరళ కన్నీ కూడా వెళ్ళిపోయిన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కానీ మేము దీనిపైన ఒక సెపరేట్ టీమ్ ఫామ్ చేస్తూ, అంటే మోర్ దాన్ దట్ ఇట్ ఇస్ సెంటిమెంటల్ అనమాట. ఓకే, వాళ్ళు తల్లి ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు వైఫ్ గిఫ్ట్ చేసి ఉండొచ్చు. సో అదన్నీ ఒక ప్రజల్లోని ఎమోషనల్ ని లెక్కలో తీసుకొని సపరేట్ టీమ్స్ పంపించి మనకి మొబైల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే సో మెయిన్ మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత మేబీ దొంగతనం కానీ కేర్లెస్ వల్ల వెళ్ళిపోవడము, మళ్ళీ దాన్ని ట్రేస్ చేయడం అనేది పక్కన పెట్టిన మొబైల్ ఫోన్స్ ప్రజల అందరికీ కూడా కోరికలు ఏంటంటే మొబైల్ ఫోన్స్ ని జాగ్రత్తగా ఉంచుకోండి. అది పెద్ద విషయం కాదు. మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, దాంట్లో మిస్ చేసుకోకుండా చూసుకోవడం అనేది పెద్ద ఛాలెంజింగ్ అయిన విషయం ఏమి కాదు. సో కాబట్టి ప్రజలకి మన సత్యసాయి డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే మీరు ఖచ్చితంగా మొబైల్ ఫోన్ని చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోండి. రెండవది, మీరు షాప్లో వెళ్ళి మొబైల్ ఫోన్ సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ తీసుకున్నప్పుడు కూడా దానికి ప్రాపర్ బిల్ ఉందా లేదా, ఈ మొబైల్ ఫోన్ ఎవరి దగ్గర, సపోజ్ మీరు మొబైల్ ఫోన్ ఇచ్చారంటే మీ ఆధార్ కార్డు కూడా తీసుకుంటారు. సో ఈ మొబైల్ ఫోన్ ఎవరిది, మీరు ప్రాపర్గా సెకండ్ హ్యాండ్ షాప్లో తీసుకున్నారా లేదా అనేది వెరిఫై చేసి కూడా మీరు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు 135 ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ని ఇప్పుడు వరకు 2 monthsలో సీజ్ చేసాము. అది ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాము. సో దట్స్ ఫ్రమ్ ఈ పర్టికులర్ ఆపరేషన్లో హార్డ్ వర్క్ చేసిన సిఐ ఐటీ కోర్ టీమ్, అదేవిధంగా ఐటీ కోర్ టీమ్ సిబ్బందులు, అదేవిధంగా సిఐ సిసిఎస్ వాళ్ళ సిబ్బందులు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.